अभी आप देख रहे हैं तेलंगाना समाचार। కరీంనగర్ ఎంపీగా గెలిచిన 4.5 సంవత్సరాలు కనుమరుగైన బండి సంజయ్ గారు ఎలక్షన్ను దృష్టిలో పెట్టుకుని సరికొత్త డ్రామాకు తిరగడం, ఆ నటనకి ఆస్కార్ అవార్డు కూడా ఖాయమని జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ చైర్మన్ పులి అంజనేయులు గౌడ్ ఎద్దేవా చేశారు. 100 రోజుల క్రితం వరకు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కనీసం టీఆర్ఎస్ నాయకులను, సీఎంని పల్లెత్తు మాట అనని బండి సంజయ్ కాంగ్రెస్ గురించి మాట్లాడడం సిగ్గుచేటు. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల అమల్లో ఇప్పటికే 90% ప్రజల వద్దకు చేరుకోవడం బండి సంజయ్కి కన్ను కనబడటం లేదా? బీజేపీ ప్రతి వ్యక్తి ఖాతాలో 15 లక్షల రూపాయలు ఇస్తానని తప్పుడు హామీతో అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ఈ నిజం బండి సంజయ్కి తెలియదా? ఇప్పటి వరకు పార్లమెంటు పరిధిలో ఏ ఒక్క రైతును కూడా కనీసం పరామర్శించని, రైతుల సాగునీటి పంటపై, ఎరువుల కొరతపై కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధుల కేటాయింపుపై ఇప్పటి వరకు ఒక్కసారి కూడా స్పందించకపోవడం, పార్లమెంట్లో కనీసం హాజరు శాతం కూడా లేని బండి సంజయ్ తన ఇంటి దగ్గర నిరాహార దీక్ష కాదు, బీజేపీ పార్టీ ఆఫీసులో దీక్ష చేస్తే మంచిది. రాబోయే ఎలక్షన్స్లో బండి సంజయ్ మళ్ళీ ఏ కొత్త నాటకానికి తెరదీస్తాడు అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాబట్టి సంజయ్కి ఈసారి ఆస్కార్ అవార్డు రావడం బండి సంజయ్ ఆయన నివాసంలో రైతు దీక్షను చేపట్టి కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తూ నిన్న మాట్లాడడం జరిగింది. నేను ఒకటే విషయం అడుగుతున్నా బండి సంజయ్ గారిని. గత 5 సంవత్సరాలుగా 4.5 సంవత్సరాలు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి రైతులు కానీ, కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలు కానీ, కరీంనగర్కి సంబంధించినటువంటి అభివృద్ధి కానీ బండి సంజయ్కి గుర్తు రాలేదా అని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఒక్క విషయం స్పష్టంగా ఏం చెప్పదలుచుకున్నామంటే, ఎలక్షన్స్ వస్తున్న సందర్భంలో నెల రోజుల వ్యవధిలో ఉన్నటువంటి ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని మాత్రమే బండి సంజయ్ ఒక కొత్త నాటకానికి, రైతుల పేరుతోని ఒక నాటకానికి తెరదీసి ఆయన యొక్క దౌర్భాగ్యమైనటువంటి మనస్తత్వాన్ని చాటుకుంటుందని ఈ సందర్భంగా చెప్తున్నాం. 6 గ్యారంటీలకి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన మాట కానీ, అమలు జరుగుతున్న విధానం కానీ బీజేపీ పార్టీ కానీ, మీకు కానీ కళ్ళ కనబడతలేవా బండి సంజయ్ గారు? ఒక్కసారి గ్రామీణ ప్రాంతాలలో కానీ, మేము అమలు చేసిన దగ్గర లబ్ధి పొందుతున్నటువంటి ప్రజల దగ్గర కానీ వచ్చి గమనిస్తే మీ కళ్ళకు కనబడతాయి. బీజేపీ పార్టీ కానీ, బీజేపీ నాయకులకు కానీ ఆ అభివృద్ధి కార్యక్రమాలు కానీ, కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి 6 గ్యారంటీలు కానీ కనబడాయి. అంతే తప్ప నువ్వు కొత్తగా చెప్పాల్సింది ఏం లేదని ఈ సందర్భంగా నేను బండి సంజయ్ గారిని అడుగుతున్నా. 4.5 సంవత్సరాలలో పార్లమెంట్లో జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాలకే అటెండ్ కానటువంటి నువ్వు కరీంనగర్లో ఉన్నటువంటి రైతుల గురించి మాట్లాడడం నిజంగా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. కనీసం మీరు కేంద్రంలో ఉన్నట్టు కానీ, కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నా కూడా ఇప్పటివరకు రైతులకు సంబంధించినటువంటి సబ్సిడీల విషయంలో కానీ, దేని మీద కూడా కానీ ఇప్పటివరకు స్పందించలేదు. కనీసం ఎరువులకు సంబంధించిన విషయం మీద ఇప్పటివరకు కూడా స్పందించలేదు. గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నీకు రైతుల కోసం కనబడలేదా? కాంగ్రెస్ పార్టీ 3 నెలల్లో అధికారంలోకి వచ్చిన తర్వాతనే కరీంనగర్లో నీకు రైతుల కోసం కనబడుతుందా అని బండి సంజయ్ని మేము ఈ సందర్భంగా నిలదీస్తూ ఉన్నాం. మరి మొన్నటి వరకు ఉన్నటువంటి టీఆర్ఎస్ మీద బండి సంజయ్ గారు ఎందుకు మాట్లాడలేదు? మొన్నటి వరకు ఉన్నటువంటి మంత్రుల మీద కానీ, మొన్నటి వరకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీద కానీ బండి సంజయ్ ఎందుకు మాట్లాడలేదో ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బండి సంజయ్కి కళ్ళు తెలుసుకుంటాయి. అదే టీఆర్ఎస్ ఉన్నప్పుడు మాత్రం ఆయనకి ఏవి గుర్తురావు. కేవలం ఎలక్షన్స్లో ఓట్ల కోసం మాత్రమే కరీంనగర్లో అడ్డా వేసి ఈరోజు ఆయన రైతు కోసం, రైతులకు సంబంధించినటువంటి వాళ్లకు దీక్ష అని చెప్పి మాట్లాడుతున్నాడు. కానీ ఆయన ప్రేమతో కాదని ఈ సందర్భంగా మేము జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ పక్షాన అడుగుతా ఉన్నాం. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా రైతు కార్మికులకు సంబంధించినటువంటి చట్టాల మీద ఎందుకు మాట్లాడలేదు బండి సంజయ్ గారు? నిజంగా బండి సంజయ్ గారికి రైతుల మీద ప్రేమ ఉంటే, రైతులకు సంబంధించినటువంటి సెంట్రల్ నుంచి రావాల్సినటువంటి ఎరువుల మీద ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు ఇప్పటి వరకు రావాల్సినటువంటి ఏ ఒక్క నిధిని కూడా తీసుకురావాలన్నటువంటి బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీకి చేత కాకపోతున్నట్ట ఈయన పోయి అక్కడ నుండి తీసుకొస్తాడంట. బరోబరి చెప్తున్నాం, రైతు పక్షపాతి కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. రైతులకు సంబంధించినటువంటి విషయాల మీద స్పష్టమైనటువంటి హామీలతో ఉన్నది కేవలం
కాంగ్రెస్ పార్టీ ఆ రోజు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సంతకం చేసిందే రైతులకు సంబంధించినటువంటి ఉచిత విద్యుత్ మీద కనీసం ఆశ్రయం కూడా లేదా బండి సంజయ్ గారు మీకు అనే సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. కేవలం ఎలక్షన్స్లో డ్రామా కోసం ఖచ్చితంగా ఎలక్షన్స్లో ఒక